ఎప్పుడూ భారత్ పై పడి ఏడవడం తప్ప పాకిస్తాన్ చేసేదేముంది? అసలు ఆ దేశం కంటే గుంట నక్క బెటర్. తెల్లారితే ఇండియాని చూసి కుట్రలు పన్నడమే పాక్ పని. ఎప్పుడూ ఏదో ఒక రకంగా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. పహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే వారు తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా అనిపిస్తుందన్నారు. మరొకసారి ఘర్షణకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రేరేపణలు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన ప్రతిస్పందనతో తిప్పికొడతామన్నారు పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇటీవల రాజ్నాథ్ పాక్ కు హెచ్చరించారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్లను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.